Dear friends, what a pleasure and privilege it is to spend time with the Lord. నా ప్రియమైన స్నేహితులారా, దేవునితో సమయం గడపడము ఎంత సంతోషమో కదా. His presence gives us so much joy. ఆయన సన్నిధి మనకు ఎంతో సంతోషాన్ని కలుగు Even చేస్తూ today, ఉన్నది. in His presence, He speaks to us from Isaiah 57:15. ఈ రోజు కూడా దేవుడు యెషయా గ్రంథము 57వ అధ్యాయం 15వ వచనం ద్వారా మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. I live in a high and holy place, నేను మహోన్నతుడమైన పరిశుద్ధ స్థలములలో but నివసించువాడు. also with the one who is contrite and lowly in ఎవరైతే spirit. దీన మనస్సు కలిగి వారై ఉన్నారో వారి మధ్యలో నివసించాలని కోరుతున్నాడు. What a beautiful verse. ఎంత అద్భుతమైనటువంటి వచనం. Today, people might say, oh, Jesus lives with big people. ఈ రోజు ప్రజలు ఏమనుకుంటారంటే ప్రభువైన యేసు గొప్పవారితో కూడా ఉంటాడు అని అనుకుంటున్నారు. No, my friends. He doesn't live with big people alone. అలా కాదు నా స్నేహితులారా, ఆయన గొప్పవారితో ఏమాత్రం కూడా ఒంటరిగా ఉండేవాడు కాడు. He makes people big. ఆయన ప్రజలను గొప్పవారినిగా చేస్తూ ఉన్నాడు. That's who Jesus is. అదేనండి మన ప్రభువైన యేసు. In fact, he left the glory of heaven above to come into this world. అవును, ఆయన మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడు అయినప్పటికీ To give himself for man, ఆయన మనుషుల మధ్యలో నివసించాలని కోరుతూ ఉన్నాడు. to be with man, వారితో కూడా ఉండాలని, to help him ఆయన మనుషులకు సహాయం చేయాలని, and release him from the bondage of sin. వారి పాపములను పరిహరించాలని, వారితో నివసించాలని ఆయన కోరుతూ ఉన్నాడు. He came to be with those who are lowly in spirit, ఎవరైతే దీన మనస్సు కలిగి వారై ఉన్నారో వారి మధ్యలో నివసించాలని కోరుతున్నాడు. those who are contrite in heart, విరిగి నలిగిన హృదయంతో ఉన్నటువంటి వారి మధ్యలో, those who are repenting, ఎవరైతే పశ్చాత్తాపడుతూ ఉన్నారో, saying, I'm a sinner, Lord. ప్రభువా నేను పాపిని అని చెప్పేవారి మధ్య. That's how Jesus told about a story. ఈ విధంగానే ప్రభువైన యేసు ఒక కథ తెలియచేశాడు. There was a Pharisee who was like a priest, ఒక పరిసయ్యుడు యాజకుడుగా ఉన్నాడు. and beside him a tax collector who was a sinner was praying. అతని ప్రక్కన సుంకరి పాపిగా ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. The Pharisee's prayer was, Lord, I'm not like the sinner, the tax collector. పరిసయ్యుడు ఈ విధంగా ప్రార్థిస్తున్నాడు, ప్రభువా ఈ సుంకరి వలె నేను పాపిని కానే కాదు అంటున్నాడు. I'm a righteous person. నేను నీతిమంతుడను, Bless me. నన్ను దీవించండి. But the tax collector prayed, beating his chest అయితే సుంకరి రొమ్ము కొట్టుకొనుచు before everybody, అందరి ఎదుట, Lord, I'm a sinner. ప్రభువా నేను పాపిని, Forgive me. నన్ను క్షమించండి, Save me. నన్ను రక్షించండి, Show me mercy. నా మీద కనికరము చూపించండి. Jesus said, the prayer of that humble man who repented as a sinner will be heard by God. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళని మీతో చెప్పుచున్నానని ప్రభువైన యేసు తెలియచేస్తూ ఉన్నాడు. He comes to help those who are lowly in spirit, ఆయన దీన మనస్సు కలిగిన వారి వద్దకు వచ్చి వారికి సహాయం చేయాలని కోరుతూ ఉన్నాడు. who repent, being contrite in heart. ఎవరైతే పశ్చాత్తాపడి విరిగి నలిగిన హృదయంతో గలవారిని, Today God is going to listen to your precious prayer and bring you out of sin and lift you up. ఈరోజు దేవుడు నీ విలువైన ప్రార్థన విని నిన్ను పాపము నుండి బయటికి తీసుకుని వచ్చి నిన్ను నీతిమంతునిగా తీరుస్తూ ఉన్నాడు. Loving Lord Jesus, ప్రేమ కలిగిన ప్రభువైన యేసు, please listen to the heart's cry of your children. తండ్రి నీ పిల్లల యొక్క హృదయ వేదన వినమని కోరుతూ ఉన్నాను. They may even say, I'm not worthy of the Lord. ప్రభువా నేను అర్హత లేనివానని సెలవిస్తూ ఉన్నారు. I've been a sinner. ప్రభువా నేను పాపిని, I've been such a bad person. నేను చాలా చెడ్డవాడిని, Bad husband. నేను చెడ్డ భర్తనై ఉన్నాను. Lord, a bad servant of God even. ప్రభువా నేను చెడ్డ సేవకుడినై ఉన్నాను. Lord, I've been such an evildoer. ప్రభువా నేను ఎల్లప్పుడూ కీడు చేసేటువంటి వాడినిగా I ఉన్నాను. have strayed in my ways and committed very vile acts. తండ్రి మీ పిల్లలు మీ ఎదుట క్షమాపణ చెప్పుకొనుచున్నారు, దయచేసి వారిని గమనించండి. Lord, listen to your children repenting before you. తండ్రి వారు మీ ఎదుట చేసిన ప్రతి పాపాన్ని వారు ఇప్పుడు ఒప్పుకొనుచు ఉన్నారు. Lord, sharing all that they've done wrong before you. తండ్రి వారిని జ్ఞాపకం చేసుకోండి, వారి హృదయంలో ఉన్నటువంటి పాపమును మీరు తుడిచివేయమని Remember them. బ్రతిమాలుకొనుచున్నాను. Show them mercy. మరియు వారిని క్షమించండి. Cleanse their heart of their sin, Lord. తండ్రి మీ క్షమాపణ వారి మీదకి వస్తున్నందుకు వందనములు చెల్లిస్తూ ఉన్నాము. And forgive them. మరియు వారిని క్షమించండి. Thank you for your forgiveness is coming upon them. తండ్రి మీ క్షమాపణ వారి మీదకి వస్తున్నందుకు వందనములు చెల్లిస్తూ ఉన్నాము.
You are removing their past వారి గతాన్ని మీరు తొలగిస్తూ ఉన్నారు. and making them into a new person with a new life. వారిని నూతన వ్యక్తిగా మీరు మారుస్తూ ఉన్నది కొరకే The Holy వందనములు. Spirit is coming upon you పరిశుద్ధాత్మ మీ మీదికి వస్తున్నాడు. and bringing God's holiness దేవుని పరిశుద్ధతను మీ మీదికి తీసుకుని and వస్తున్నాడు. a new life. నూతన వ్యక్తిగా Thank మీరు you. మారుస్తూ ఉన్నది కొరకే వందనములు. Reward them, తండ్రి Lord. వారికి బహుమానము దయచేయండి. In Jesus' name. యేసు నామమున Amen. ఆమేన్. My friends, you might also be a young person committing your heart to Jesus, నా ప్రియమైన స్నేహితులారా, ఒకవేళ మీరు యవనస్తులై ఉంటే మీ యొక్క జీవితాన్ని ప్రభువైన యేసుకు saying, సమర్పించండి. Forgive me, Lord. ప్రభువా నన్ను క్షమించమని చెప్పండి. Today, come and enroll yourself in the Young Partners Plan ఈరోజు మిమ్మల్ని మీరు యవ్వన భాగస్తుల పథకంలో మీ పేర్లు నమోదు చేసుకోండి. and be a partner with Jesus to bless so many people through Jesus' cause. యేసు పిలుచుచున్నాడు సేవ ద్వారా మీరు భాగస్తులుగా కండి అనేకులకు దీవెనకరంగా ఉండండి. The Lord will give you His holiness, దేవుడు తన పరిశుద్ధతను మీకు దయచేస్తూ bless ఉన్నాడు. you in your studies and career, and lift మీ you. యొక్క చదువులను ఉద్యోగాలను ఆశీర్వదించి ఉన్నతంగా హెచ్చించును గాక.